ఆ రకంగా భర్తని చంపేసింది. కానీ పాపం అవి ఇంకొక 2-3 నెలలు ఆగిందండి, కొంత ఆలస్యంగా. ఇక్కడ ఏం జరిగిందంటే కనీసం ఒక నెల రోజులు పూర్తి కాకముందుకే భర్త అంటే బోర్ కొట్టేశాడు, మళ్ళీ ప్రియుడి దగ్గర వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ప్రియుడి దగ్గర వెళ్ళడం కోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది, చంపేసింది. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా నంగనాచిలాగా వ్యవహరించింది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుస్సేన్, సో ప్రజెంట్ తేజేశ్వర్కి సంబంధించినటువంటి హత్య విషయం ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఆ మహిళ ఐశ్వర్య పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఐశ్వర్య ఏం చెప్తోంది, ఐశ్వర్య తల్లి ఏం చెప్తోంది? నిజంగా ఇక్కడ పెళ్లి ఇష్టం లేకపోతే ఊరుకోవాలి, కానీ పెళ్లి చేసుకొని భర్తను చంపి ప్రియుడి దగ్గర వెళ్ళడం అనేది కొంత ఆందోళన పెద్ద ఎత్తున రేకెత్తిస్తున్న అంశం. అటువంటి అప్డేట్స్ ఉన్నాయి మనోజ్. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి క్రైమ్ స్టోరీస్ మొత్తం చూస్తే భర్తను చెప్పిన భార్యలు, భార్యను చెప్పిన భర్తలు, మొత్తం దేశవ్యాప్తంగా తాజాగా వినిపిస్తున్నటువంటి హాట్ టాపిక్ గా మారినటువంటి అంశాలే ఈరోజు వార్తల్లో నిలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గత 10 రోజుల క్రితం చూసాం, మేఘాలయకు సంబంధించినటువంటి ఈ విషయంలో హనీమూన్ టూర్కు వెళ్ళి అక్కడ 3 నెలలు తిరక్క ముందుకే హనీమూన్ పేరుతో భర్తను అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన మరొక ముందే మరో అలాంటి ఘటనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో బయటకు వచ్చింది. అయితే కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్కి చెందినటువంటి ఐశ్వర్య అనేటువంటి యువతి తెలంగాణ రాష్ట్రము గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి గంటా వీధికి చెందినటువంటి తేజేశ్వర్తో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ గత ఏడాదికి ముందు ఎలాంటి వీరి మధ్య ప్రేమ సంబంధాలు కానీ, లేకపోతే ఐశ్వర్యకు తేజేశ్వర్కి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయితే ఈ తేజేశ్వర్కి సంబంధించినటువంటి ఈ ఐశ్వర్యకు సంబంధించినటువంటి కొంతమంది బంధువులు జోగులాంబ జిల్లాలో ఉండడం, ఆ బంధువుల ద్వారా ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అమ్మాయి యువతికి అనేటువంటి దానిపైన పెళ్లి సంబంధాలు మాట్లాడేటువంటి క్రమంలో తేజేశ్వర్ కుటుంబానితో సంబంధాలు కుదిరాయి. వాళ్ళ బంధువులే ఈ సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి కుదుర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి చేయాలనేసి ముహూర్తం ఫిక్స్ చేసి పెళ్లి పత్రికలతో ప్రింట్ చేయించి తొలి శుభలేఖ ఎవరైతే వధువు ఉందో వధువు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి ఆనవాయితీ ఏదైతుందో 15 రోజుల ముందు వెడ్డింగ్ కార్డు ప్రింట్ అవ్వగానే తీసుకెళ్లి వరుడే స్వయంగా ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన రోజు అక్కడ కనిపించలేదు ఐశ్వర్య. మరి ఎక్కడికి పదే అడిగినా కూడా లేదు, ఇప్పుడే బయటకు వెళ్ళింది, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళింది, లేకపోతే ఇంకో మాట మాట్లాడుతూ బుకాయించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజున తేజేశ్వరు ఈ తీసుకుపోయినటువంటి వెడ్డింగ్ కార్డు ఇచ్చి తిరిగి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైనే తన సోదరుడు వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన ఇంట్లో చెప్పిన నేపథ్యంలో తన తేజేశ్వర్ సోదరికి చెప్పిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, 15 రోజుల్లో పెళ్లి ఉన్నటువంటి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనేటువంటి దానిపైనే పూర్తి స్థాయి వాకప్ చేశాడు. కల్లూరు ఎస్టేట్ ప్రాంతంలో వచ్చి అక్కడ ఆ కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ కుటుంబ వ్యవహారం ఏంటి, వీళ్ళు ఉన్నటువంటి ఈ తేజస్వి తల్లి ఎలా ఉంది, తేజస్వి కుటుంబం ఎలా ఉందనే దాని మీద వాకప్ చేస్తే అక్కడ నిగూఢమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. ఆ నిజాలు బయటపడ్డ తర్వాత తను పెళ్లి వద్దు, చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు జరిగినటువంటి ఘటన వల్ల అమ్మాయి మిస్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది, పెళ్లి జరగలేదు. కానీ ఆ రోజు నుంచి ఎప్పుడైతే పెళ్లి వాయిదా పడిందో మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఐశ్వర్య ఈ తేజేశ్వర్తో ఫోన్ సంబంధాలు కొనసాగిస్తూ షాపింగ్లకు వెళ్తూ ప్రేమ నాటకాలు ఆడుతూ ప్రేమిస్తున్నానని చెబుతూ అన్ని రకాలుగా ఏడాది పాటు వీరి మధ్యన ఆ పెళ్లి సంబంధం పెళ్లి తంతు చెడిపోయిన తర్వాత, పెళ్లి జరగాల్సింది వాయిదా పడ్డ తర్వాత ప్రేమ స్టార్ట్ అయింది. వాళ్ళ మధ్యన ప్రేమ చిగురించింది. ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, డైటింగ్కి వెళ్ళారని తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పాడు తేజేశ్వర్. అయితే ఇష్టం లేనటువంటి తనన్న ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ బాగలేదు, నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను, తను ఒక ప్రైవేటు బ్యాంక్లో పనిచేసేటువంటి ఏదైతే మేనేజర్ ఉన్నాడో మేనేజర్తోనే తల్లికి సంబంధాలు ఉన్నాయి, ఆ తల్లితో పాటు ఈ అమ్మాయికి కూడా సంబంధాలు ఉన్నాయని స్థానికంగా నేను వాకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదని వాదించాడు. అయితే ఎంతకు తేజేశ్వర్ ఆ అమ్మాయిని తప్ప ఇంకొకరు చేసుకున్న సెన్సిటివ్ ఏదన్నా చెబితే పెళ్లి చేయకపోతే ఏదైనా చేసుకుంటాడనేటువంటి ఉద్దేశంతో ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇద్దరు కూడా అంటే పెద్ద ఆర్భాటమైనటువంటి పెళ్లి కాకపోయినా ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు ఒక టెంపుల్లో పెళ్లి చేసినటువంటి పరిస్థితి మే 17వ తేదీ జరిగింది గత నెలలో.
అయితే అంటే నెల హుస్సేన్ ఇక్కడ తర్వాత ప్రేమ వివాహం అన్నట్టు తెలుస్తోంది. తేజేశ్వరికి అటు ఐశ్వర్యకి మధ్య ప్రేమ కూడా ఉండేది, ప్రేమ వివాహం అన్నట్టుగా చెప్తున్నారు. ఐశ్వర్యకి తేజేశ్వరికి ప్రేమ వివాహం వాళ్ళ మధ్యన ప్రేమ చిగురించింది ఎప్పుడు వీరి మధ్యన అంటే పెద్దలు కుదుర్చుకున్న పెళ్లి చెడిపోయిన తర్వాత వాయిదా పడ్డ తర్వాత ఆ పెళ్లి ఇష్టం లేక ఏమై ఐశ్వర్య అనేటువంటి యువతి బయటకు వెళ్ళిపోయింది అనేటువంటి అంశం అయితే తెలియదు. కానీ ఐశ్వర్య తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి వాయిదా పడ్డ తర్వాత తేజేశ్వర్తో ప్రేమ తంతు సాగింది. అయితే అప్పటికే మేనేజర్ బ్యాంక్ మేనేజర్ ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేసేటువంటి మేనేజర్ తో రిలేషన్ లో ఉన్నట్టు స్థానికంగా స్థానికులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ నేపథ్యంలోనే ఏడాది పాటు వీరి మధ్య ప్రేమ వివాహం ప్రేమ తంతు జరిగిన తర్వాత వీళ్ళంతా ప్రేమించుకుంటారని చెప్పి ఫోన్స్ లో కంటిన్యూగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఈ నేపథ్యం గత నెల 17వ తేదీన ఎలాగైనా సరే ఇంట్లో పెళ్లి చేసి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని తేజేశ్వర్ పట్టుపట్టి పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మే నెల 17వ తేదీ పెళ్లి జరిగింది. అయితే జూన్ 17వ తేదీ వచ్చేలోపే అబ్బాయి ఈ తేజేశ్వర్ మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం నెల రోజుల పాటు మాత్రమే 30 రోజులు అంటే అత్తమామలతో కలిసి తేజేశ్వర్ కలిసి ఇంట్లో ఉన్నటువంటి యువతి ఐశ్వర్య ఎవరైతే ఉన్నారో ఒకే నెంబర్కి 2000 సార్లు కాల్ చేసినటువంటి కాల్ డేటా పోలీసులు సేకరించారు. అయితే కేవలం 150 సార్లు మాత్రమే భర్తతో మాట్లాడితే అంటే ఎప్పుడు అనుమానం రాలేదా అక్కడ ఉన్నటువంటి అత్తమామలకు కానివ్వండి భర్త కానివ్వండి ఇన్ని సార్లు ఇంట్లో ఉన్న అమ్మాయి ఫోన్ మాట్లాడుతోంది, 2000 సార్లు కాల్ డేటా కనిపించింది పోలీసులకు అంటే ఎప్పుడు మరి అనుమానించలేదా? అంటే కంటిన్యూగా ఫోన్లు మాట్లాడేటువంటి క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు లేకపోతే తేజేశ్వర్ కూడా మందలిచ్చాడని అంటే ఎవరితో మాట్లాడుతున్నా ఇంతసేపు గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే మా అమ్మతో మాట్లాడుతున్నాను, మా అక్కతో మాట్లాడుతున్నాను, మా చెల్లితో అంటే దాట వేసేట క్రమం ఎవరితో తల్లితో మాట్లాడుతున్నట్టు చెప్పింది. కానీ అయితే భర్త ఉన్నటువంటి సమయంలో కూడా భర్త పక్కనే కూర్చొని కూడా మాట్లాడిందని నిన్నటి రోజున ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ తన సోదరుడు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తను కంటిన్యూగా ఫోన్లు మాట్లాడడం, చాటింగ్ చేయడం, మెసేజ్ చేసుకోవడమే ఎక్కువగా కనిపించేది. అయితే ఎవరితో మాట్లాడుతున్నావు అంటే తల్లితో మాట్లాడుతున్నానని చెప్తే ఎవరికి అనుమానం వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే ఈ తేజేశ్వర్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, తను పెళ్లి చేసుకోవాలనేసి పట్టుబట్టిన నేపథ్యంలో గత 4 నెలల క్రితమే తేజేశ్వర్ సంబంధించినటువంటి సోదరుడు ఇండ్లు వదిలి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. నేను చెప్తే వినడం లేదు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ కుటుంబ నేపథ్యం కూడా సరిగా లేదు, నువ్వు ఆమెనే పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నావు కాబట్టి నేను ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మొన్నటి రోజున ఫోన్ కాల్ ఒకటి వచ్చింది, మీ తమ్ముడు ఇలా చనిపోయాడని చెప్పిన తర్వాత అప్పుడే అనుమానం వచ్చింది నాకు, ఇది తప్పనిసరిగా ఈ ప్రేమ వివాహం చేసినటువంటి అమ్మాయి పనే ఉంటుందనేసి అనుమానించాడు. కానీ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే తను మిస్సింగ్ అయిన తర్వాత ఇప్పుడు కేసులో అప్డేట్స్ ఏంటి, ఎవరెవరిని అరెస్ట్ చేశారో, బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడు, తనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో, అసలు ఐశ్వర్య ఏ రకంగా హత్యకు ప్లాన్ వేసింది? అంటే ఈ బ్యాంకు మేనేజర్తో కలిసి బ్యాంకు మేనేజర్ కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు, మరోవైపు సుపారీ ఇచ్చింటారు ఏమో అనేది పోలీసుల అనుమానం. ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 17వ తేదీ మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత నెక్స్ట్ డే నుంచే ఈ కదలికల పైన ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఉదయాన్నే 7-8 గంటల ప్రాంతాల్లో తను ప్రైవేట్ సర్వేగా పనిచేస్తున్నటువంటి తేజేశ్వర్ను ఎవరో 2 యువకులు వచ్చి రండి మా పొలం సర్వే చేయాలనేసి ఒక తెల్ల కారులో తీసుకెళ్లారనేటువంటి సమాచారము స్థానికంగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అయితే తన వెహికల్ ఒక చోట 3939 AP22 అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది ఒక హోటల్ దగ్గర టీ కాఫీ షాప్ దగ్గర కనిపించింది. ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే అవును ఎవరో 2 వచ్చారు, ఇక్కడ టీ తాగి వెళ్ళిపోయారు, అయితే బైక్ మాత్రం ఇక్కడ నుంచి 2-3 రోజుల నుంచి ఉందని సమాచారం చెప్పినటువంటి పరిస్థితి. అయితే అక్కడ నుంచి తెల్ల కారులో తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు పోలీసులకు ఎప్పుడైతే జోగులాంబ నుంచి కర్నూలు జిల్లాకి రావాలంటే సుమారు 50 కిలోమీటర్ పైన ఉంటుంది. ఆ నేపథ్యం మధ్యలో వచ్చేసి ఒక సెంటర్ అంటే సుమారు ఈ తెలంగాణ బార్డర్కి వచ్చే లోపే తన సెల్ స్విచ్ ఆఫ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది.